మ్యూజిక్ తను కాదనుకున్న తర్వాత కొత్త కుర్రాడిని తీసుకున్నారుగా. అవును, సో తన వర్క్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మదీనస్కి ఇప్పుడు ఇదే సినిమా ఫస్ట్ సార్ మనం ఇంట్రొడ్యూసింగ్ అది ఈ అబ్బాయికి. ఆల్మోస్ట్ మూవీస్ అయితే మనమే సార్. ఏదో ముందు ఒకటి ఏదో చేసినట్టున్నాడు, రిలీజ్ కూడా అయినట్లేదు. నేను ఆయన ఆల్బమ్ సాంగ్ ఒకటి చూసి ఇంకా అతను సెలెక్ట్ చేశాను. ముందు పచ్చని ఓ చిలకమ్మ చిత్ర గారిది, కానీ మెలోడీ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ బాగా ఉంది. యాక్చువల్లీ మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి ఎడిట్ చేసి నాకు కావాల్సిన లెంగ్త్ 4.5 minutes పెట్టి ఇచ్చాను ఈ లిరిక్స్ రాసే వాళ్ళకి. ఒక ముగ్గురికి ఇస్తే ఇద్దరు బాగా రాశారు. ఆ తర్వాత మదీన్ దానికి బేస్ చేసి ఈ ఫీల్ అంతా క్యారీ అవ్వాలి, ఆ విధంగా లిరిక్స్ రావాలని. సో అదే విధంగా వెళ్ళాను, చాలా బాగా. యాక్చువల్లీ ఫస్ట్ సార్ నాతో ఈ సీక్వెన్స్ చెప్పినప్పుడు గున్నమావిడి కొమ్మ మీద పాట ఉంది కదండి, అది ట్రై చేశారు ఆయన. యాక్చువల్లీ అది రైట్స్ తీసుకొని అదే పెట్టాలని ఆలోచించా. సో అంతకు మించి Friendship దీనికి వెళ్దాం అనుకున్నా. కంప్లీట్ మూవీ ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథ అండి ఇది. ఓకే, కాబట్టి అది 1972లో వచ్చింది, బాలమిత్రుల కథ. అవును. సో ఆ పాట వింటున్నప్పుడే నాకు ఈ స్టోరీ స్పార్క్, ద లైన్, ఓకే, ఆ సాంగ్లో ఉన్న లిరిక్స్ని బేస్ చేసుకొని ఇంకా స్టోరీలోకి వెళ్ళి. మరి ఎందుకు ఆ సాంగ్ ఎందుకు పెట్టలేదు? వాళ్ళు ఆస్తులు అడిగారు వాళ్ళు. 25 lakhs అడిగారు. 2000 lakhs అడిగారా? అవును సార్ ఆ సినిమా లిమిటెడ్ టు 4 minutes. బాలమిత్రులు కాదు, బడ్జెట్ ₹1,00,000 ఉంటుంది నాకు తెలిసి మేబీ ఆ టైంలో. ఓకే, సో బెటర్ మేము నీట్గా చేసాం సార్ ఇది. అంటే ఒకటి ఆ సాంగ్ మనకి రాలేదన్న బాధ ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే చిత్ర గారు అంత అద్భుతంగా పాడారు. అవునండి, అవును అవును సార్, ఈవెన్ లిరిక్ దగ్గర నుంచి చాలా వాల్యూ ఉంది. విజువల్స్ అన్ని బాగున్నాయి యాక్చువల్గా. ఈవెన్ అదే సాంగ్ మళ్ళీ సాడ్ వర్షన్ కూడా బాగుంది, ఆపోజిట్ లిరిక్. అవునా? అది ఇంటర్వెల్ కదండి, అది ఇంటర్వల్ బ్యాంక్ సార్. సాడ్ వర్క్ ఇంటర్వెల్. అప్పుడే స్నేహితులు విడిపోయే కొన్ని రీజన్ ఉంటుంది, ఓకే, అది వెరీ స్ట్రాంగ్ రీజన్ కూడా. అలాగే డ్యూయట్ అండి, డ్యూయట్ కూడా చాలా బాగుంది. అవును సార్, అవును. దాని పిక్చరైజేషన్ ఎక్కడ చేశారు అది? కోటి కర్నూలు రాక్ గార్డెన్స్, నెక్స్ట్ తలకోన, చీరాల, ఇంకొక place, చీరాల బీచ్. ఓకే, ఒక ఆల్మోస్ట్ 8 to 10 లొకేషన్స్ సార్ ఆ సాంగ్కి. అది కూడా ఒక ఇద్దరు కొత్త హీరోయిన్ల మీద చేశారన్న ఫీల్ ఉండదు, ఎందుకంటే అంత లిరిక్ శ్రీనివాస మౌళి అనుకుంటా రాసింది అది. చాలా అద్భుతంగా రాశాడు. కొరియోగ్రఫీ కూడా మా హీరోతోనే చేయించేసాను. ఓకే, ముందే రూమ్లో ప్రాక్టీస్ చేయించుకొని ఆ అమ్మాయి కూడా అదే నేర్పించి స్ట్రైట్ వితౌట్ కొరియోగ్రాఫర్. ఆఫ్ కోర్స్ మా హీరోనే కొరియోగ్రాఫర్. అది హుక్ స్టెప్ కూడా బాగా ఫేమస్ అయిందండి రీల్స్ లో. బాగా అయింది సార్. ఓకే, ఓకే.